శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, గురువారం రోజు చిటికెడ పసుపు ఉప్పుతో ఇలా చేస్తే చాలు, మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పోయి అదృష్టం కలిగి ఐశ్వర్యవంతులవుతారు. అయితే గురువారం రోజున కేవలం ఒక చిటికెడ పసుపు, గుప్పెడు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ జీవితం అనేది మారిపోతుంది. మీ జాతకంలో ఉండే చెడు దోషాలు, మీ ఇంట్లో ఉండే చెడు దుష్టశక్తుల ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు, మీ దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా లభిస్తాయి. గురువారం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం కాబట్టి విష్ణుమూర్తి పసుపు అంటే ఎంతో ఇష్టం. అంటే పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి చిటికెడ పసుపు, గుప్పెడు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు కలిగి మీకు ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా అమ్మవారు మీకు ఎలాంటి బాధ ఉన్నా సరే తొలగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు రాత్రి పడుకునేటప్పుడు రహస్యంగా ఈ పరిహారం చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా మందికి చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం. కొంతమందికి ఆర్థిక సమస్యలు అయితే, మరికొంతమందికి అనారోగ్య సమస్యలు, మరికొంతమందికి భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా నిత్యం ఏదో ఒక బాధలతో సతమతమవుతూ ఉంటారు. అయితే అలాంటి వారందరూ కూడా అలాంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు చిటికెడ పసుపు ఉప్పుతో చేసే ఈ పరిహారం వల్ల మీకు ఉండేటటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. జాతక దోషాలు ఉన్నా కూడా, చెడు దోష ప్రభావాలున్నా కూడా మనల్ని అంటే మంచి వైపు కాకుండా చెడు ఆలోచన వైపు నడిపించే ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా సరే తప్పకుండా తొలగిపోతాయి. కాబట్టి మనం గురువారం రోజు ఈ పరిహారం తప్పకుండా చేసుకోవాలి. గురువారంలో అంటే మనకి దిష్టి దోషాలు తొలగించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు కాబట్టి గురువారం రోజు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో ఏది సాధించాలనుకున్నా ఏదైనా సరే సులభంగా సాధించగలుగుతాము. జీవితం నుంచి కష్టాలు, దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. సహజంగా మనం సంపాదించిన ధనం అనేది మన చేతిలో నిలవకపోవడానికి, అదేవిధంగా మనకు దరిద్రాలు, కష్టాలనేది రావడానికి కారణం దుష్టశక్తుల ప్రభావం. ఈ దుష్టశక్తుల ప్రభావం అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. చెడు ప్రభావాల నుంచి బయటపడినప్పుడు మనకు ఉండేటటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి గురువారం రోజున చిటికెడు పసుపు ఉప్పుతో ఈ చిన్న పరిహారం అనేది చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ అమ్మవారి అనుగ్రహంతో కలుగుతాయి. కాబట్టి పసుపు అనేది చాలా శక్తివంతమైనది, మనందరికీ కూడా తెలిసిన విషయమే. అలాగే ఉప్పు కూడా అతి శక్తివంతమైనది. అందులో కూడా దొడ్డుప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అయితే లక్ష్మీ అమ్మవారు తక్షణమే ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఇష్టమైనటువంటి దొడ్డుప్పుతో మనం ఏ పరిహారం చేసినా ఫలితం అనేది వెంటనే వస్తుంది. కాబట్టి దొడ్డుప్పు చాలా శక్తివంతమైనది. లక్ష్మీదేవికి దొడ్డుప్పుకి విడదీయరాని సంబంధం ఉంది. అంతేకాదు, గురువారం రోజు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే, అంటే పసుపుతో కూడా ఈ పరిహారం చేస్తే ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా సరే తొందరగా తొలగిపోతుంది. కాబట్టి మీరు భరించలేని కష్టాల్లో ఉన్నారని ఎవరైతే బాధపడుతున్నారో వారు తప్పకుండా గురువారం చిటికెడ పసుపు ఉప్పుతో ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతుంది. భరించలేని కష్టాలు, దరిద్ర బాధలైనా సరే తొలగిపోతాయి. మీ జీవితం అనేది, మీ జాతకం అనేది మారిపోతుంది. మీ దశ అనేది పెరిగిపోతుంది. మీ చుట్టూ ఉండే చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు అనుకూలమైనటువంటి దైవ శక్తులు ఎప్పుడు కూడా మీ వెంటే ఉండి మీ దరిద్రాన్ని తొలగించి మీకు ప్రతి పనిలో కూడా విజయాన్ని కలిగింపచేస్తాయి. అయితే గురువారం రోజున మనం చిటికెడ పసుపు ఉప్పుతో ఏం చేయాలంటే, ముందుగా ఒక గాజు గ్లాసు తీసుకోండి. ఈ గాజు గ్లాస్ అనేది
కష్టాలు తొలగించడానికి, మనకుండేటటువంటి అధిక సమస్యలు తొలగించడానికి, అలాగే మన యొక్క దరిద్ర బాధలు తొలగించడానికి ఉప్పు అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఈ గల్లుప్పు అనేది మనకి ఉండేటటువంటి దరిద్రాన్ని అంతా కూడా దూరం చేస్తుంది. ఉప్పుతో చేసే పరిహారం లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి గురువారం రోజు పసుపు కూడా కలిపి ఈ పరిహారం అనేది చేయాలి. అయితే ఈ విధంగా ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో గల్లుప్పును వేసుకొని, అంటే దొడ్డుప్పును ఆ గాజు గ్లాసులో వేయాలి. అలా కొద్దిగా పసుపును కూడా వేయాలి. అలా ఆ గాజు గ్లాసులో పసుపు కూడా వేసిన తర్వాత అందులో కొంచెం నీటిని పోసి ఎక్కువగా, అంటే గ్లాసు నిండుగా పోసుకోవాలి. అలా గ్లాసు నిండా నీటిని పోసిన తర్వాత ఉప్పు పసుపు బాగా కలిపే విధంగా కలపాలి. అలా కలిపిన తర్వాత ఆ గాజు గ్లాసు పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగాలి. అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు తిరగాలి. మీ ఇంట్లో ఉండే గదులన్నీ కూడా మొత్తం పూర్తయ్యాక ఆ తిరిగిన తర్వాత మీ మనసులో ఇలా అనుకోవాలి: ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అని కానీ, లేదంటే ఓం శ్రీ లక్ష్మీదేవ్యే నమః, ఓం శ్రీ లక్ష్మీదేవ్యే నమః, ఓం శ్రీ లక్ష్మీదేవ్యే నమః అనే మంత్రం కానీ అమ్మవారిని మనసులో మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. ఇలా మీరు తలుచుకున్న తర్వాత మీకు ఏ కష్టమైతే ఉందో ఆ కష్టాన్ని తలుచుకొని అది తొలగిపోవాలని వేడుకోవాలి. ఇంట్లో డబ్బు పరమైనటువంటి సమస్యలైతే ఆర్థిక కష్టాలు పోయి చేతి నిండా డబ్బు ఉండాలి, సంపాదించే మార్గం కనిపించాలి అని అమ్మవారిని వేడుకోవాలి. అలా వేడుకున్న తర్వాత మీకు అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని ఇష్ట దైవాన్ని కూడా వేడుకోవాలి. అంటే మీరు ఏ సమస్యలైతే తొలగిపోవాలని, అంటే ఏ సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్య తొలగిపోవాలని మీ ఇష్ట దైవాన్ని చెప్పుకుంటూ ఇల్లంతా కూడా పసుపు ఉప్పు నీటిని పట్టుకొని తిరగడం వల్ల మన ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉందో వెంటనే తొలగిపోతుంది. ఇక మీ జీవితం అనేది మారిపోతుంది. ఇక మూసికిపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సులువుగా లభిస్తుంది. కాబట్టి గురువారం రోజున రాత్రి పడుకునే ముందు రహస్యంగా చిటికెడు పసుపు ఉప్పుతో ఇలా చేస్తే చాలు. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా, అప్పుల సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. అయితే ఉప్పు ఎంత పవిత్రమైనదంటే పసుపు కూడా అంతే పవిత్రమైనది. అలాంటి ఉప్పు పసుపు లేకపోతే మన మానవ సహజ, అంటే మన మానవ జీవిత మనుగడం అనేది కూడా సాగదు. జీవితంలో కష్టాలనేవి, అనారోగ్య సమస్యలు మనకి వస్తూ ఉంటాయి కదా. కాబట్టి పసుపు ఉప్పు రెండు కూడా ఆర్థిక సమస్యలు తొలగించే శక్తి ఉంటాయి, అనారోగ్య సమస్యలు తొలగించే శక్తి కూడా ఉంటాయి. కాబట్టి మీరు గురువారం రోజున ఉప్పు పసుపుతో ఈ పరిహారం చేయండి. అయితే ఇలా గాజు గ్లాసు పట్టుకుని తిరిగాక ఆ నీటిని రాత్రంతా కూడా ఏదో ఒక మూలన ఉంచేయండి. మరుసటి రోజు ఉదయమే లేచి ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయండి. అలా వేయడం వల్ల మీకు ఉండేటటువంటి ఏవైతే చెడు దుష్టశక్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఆ వాటర్ అనేది లాగేసుకుంటుంది. మీకు ఇక నుంచి మంచి ఫలితాలే ఉంటాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా వస్తుంది. కాబట్టి గురువారం రోజు భరించలేని కష్టాల్లో ఉన్నవారు తప్పకుండా చిటికెడ పసుపు ఉప్పుతో ఈ పరిహారం చేసుకుని మీకు ఉండేటటువంటి ఆర్థిక కష్టాలు, అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంటిల్లి పాది కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.